సార్ నన్నెందుకు కొడుతున్నారు సార్? మీరు ఎవరినో అనుకో నన్ను తీసుకొచ్చారు. రేయ్, నువ్వని తెలిసే ఇక్కడికి తీసుకొచ్చాం రా. చెప్పరా, ఆ అమ్మాయి నంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఏ అమ్మాయా? నువ్వు ఏ అమ్మాయి కోసం అయితే వచ్చావో ఆ అమ్మాయిరా. ఓ, ఆ అమ్మాయా సార్? సార్ నాకేం తెలియదు సార్, ఇదంతా నా ఫ్రెండే చేశాడు సార్. నేను అమాయకుని సార్. ఓకే, వీడు ఇంకా ఫోనే చేయలేదబ్బా, మనమే చేద్దాం. ఎవర్రా? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. వాణ్ణి కూడా సేమ్ ప్లేస్ అర్థమైందా? హలో హలో, పుడే ఆ సౌండ్ ఏంట్రా బాబు? పనిలో ఉన్నావా? అయిపోయిందా? ఇక్కడ కన్విన్స్ చేశాను, నువ్వు కూడా సేమ్ ప్లేస్ లో వచ్చాయి. వచ్చేయాలనా? సేమ్ ప్లేస్? ఓకే. ఒరే నువ్వు రా ఫ్రెండ్ అంటే. ఐ లవ్ యూ మామా. వచ్చేస్తున్నారా? చెప్పాను సార్. సేమ్ ప్లేస్. తట్టుకోలేకపోతున్నారా బాబు? తొందర రారా నాయన, ఎక్కడి నుంచి వస్తావరా? మా సుకుమార్ గారు ఎంత కుమ్మేస్తుండేమో, మనం కూడా ఈరోజు ఎంజాయ్ చేయాలా? मेरे को दिखा के रंग कितना है राज लो थोड़ा अरे साथ में रहना बोले तो खाना खाना नहीं होता रे, खाली फ्रेंडशिप बोले तो मारा भी खाना. वो ग्रेट फ्रेंडशिप అయినా దానికి ఒక ఫోన్ చేసి మీరేందుకు కొడుతున్నారా? ఎవరి లత? तो मेरे क्या मालूम रे भैया है. करो इतने बड़ा बाबू. చెప్పరా, ఆ నెంబర్ నీకెవరిచ్చారు? నువ్వెవరెవరికి ఇచ్చావు? నాకేం తెలియదు సార్. మరి ఈ నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? చెప్పు సార్. జీవిత చరిత్ర తేడా రాసుకుంటున్నారే. పుస్తకాలు, పెన్నులు, పేపర్లు అయిపోయినారా మీకు? వాటర్ కూడా వదలట్లేదే. హైదరాబాద్ సౌలభ్యం ఇదేనా? వారిని అబ్బా, ఒక్క నెంబర్ ట్రై చేద్దాం. ఏం బాగా హైదరాబాద్ చేంజ్ చేసామంటే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అబ్బా స్విచ్ ఆఫ్ వస్తుందా? ఫోన్ ఎక్కడో పెట్టేసి పడుకున్నట్టు పాప. స్విచ్ ఆఫ్ అవుతుందా? పూర్తిగా బిజినెస్ సెన్స్ లేదా? అమ్మా ఏదో నెంబర్ ఫ్యాన్సీ. ఓ దీనే ఫాస్ట్గా అబ్బా కట్ చేసే వద్దా నేను. क्या करके आया है?
क्या आता है भाई? ఏమైండ్రా? अरे क्या पूछ रहा तू? फोन निकाल रहा क्या? बोलता नहीं बोलता मेरे को? हाँ? अरे रिंग नहीं होती रे, फोन करे तो? हेलो हेलो बोलियो भाई హలో హలో అది మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటారండి? ఓకేనండి. రేపు వెళ్ళి మొత్తం సెట్ చేసి నీ ఫోన్ చేస్తా. नहीं, मैं वहाँ जाता हूँ क्योंकि तू बड़ा है उम्र में, लेकिन you don't have an experience about girls. I have very much experience bigger than your age. I will go there, I'll come back, call you, you come. मैं मौसम जाइएगा ये तेरी blueprint की कसम. ఓకే Done. ఓకే రా Good, done. సార్ అంతే సార్ అంతే సార్. అంతేకాదురా, ఇంకా చాలా జరిగింది. ఈరోజు బొకే డెలివర్స్ అని గుర్తున్నాయి కదా, త్వరగా పంపించు. హలో ఓకే, ఆర్డర్ ఇచ్చా పంపించారండి. పంపించేస్తున్నాను సార్. ఓకే ఓకే సార్. హలో ఒక నైట్కి అయితే ఎంత తీసుకుంటారండి? ఛీ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రాంగ్ నెంబర్. ఎవర్రా మీరందరూ? ఏం కావాలి మీకు? పొద్దు నుండి ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు? రాంగ్ నెంబర్. రామ్మ మధు, వచ్చి కూర్చో. మీరు మాట్లాడుతున్నాండి, లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఏందమ్మా చెప్పు, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలను. ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. హలో, నీ ఏజ్ ఎంత? నీ రేట్ నైట్ షిఫ్టేనా, డే షిఫ్ట్ కూడా చేస్తావా? ఈ యూత్ అంతా ఇప్పుడు ఎందుకు ఇలా తయారైందో. టెక్నాలజీ డెవలప్ అయిందని ఆనందపడాలో, అదే టెక్నాలజీ ఇప్పుడు మిస్యూజ్ అవుతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. ఐ థింక్ ఈ నెంబర్ ఎక్కడ మిస్యూజ్ అయి ఉంటుంది. సరే, ఓ పని చేయి, నెక్స్ట్ టైం ఎవడు కాల్ చేసినా నేను చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పు. ఓకే, నువ్వే టెన్షన్ కాదు, ఈ విషయం నేను చూసుకుంటా కదా. మీరు చెప్పినట్టే అతన్ని రమ్మన్నా. నాకు మొత్తం అర్థమైపోయింది సార్. ఆ అమ్మాయి వాళ్ళన్న మీ ఫ్రెండ్, ఆయన కంప్లైంట్ ఇచ్చుంటాడు. కానిస్టేబుల్ పెట్టి నైస్గా పిలిపించి కుమ్మేస్తాడు కదా సార్.
కుమ్మేస్తున్నారు. కానిస్టేబుల్ని నేనే పంపాను రా, కానీ ఏ అన్నా నాకు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళన్నీ కంప్లీట్ చేయలేదా? మమ్మల్ని సార్ కొడుతున్నారు. इन्हें तेरे भाई उसका इसकी तो बहन मिली तेरे को సార్ తప్పైపోయింది సార్. సార్ 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 మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను రా? ఇప్పుడే కదా సినిమా స్టార్ట్ అయింది. రే 201 ఇక్కడ బెంచ్ చేయించు. హలో, అన్నయ్య చెప్పండి. సరే మధు, ఇంక నేను చూసుకుంటాను. నువ్వు వాడే నెంబర్ ఉంది కదా, అది చేంజ్ చేసేయి. పేరెంట్ ఎక్కువ రాసుకొచ్చినారా? వాళ్ళకంటే నువ్వే ఎక్కువ. इन्हें कौन है भाई వీడు కూడా మనలాగే గణేష్ గోల్డ్ మీద నెంబర్ పోకొచ్చి ఉంటారా? హలో సార్, నైస్ టు మీట్ యూ. हेलो నైస్ టు మీట్ యూ. मारा नहीं मारा तुम्हारे को अजय को मेरे को मारा అమ్మాయి కేసేనా? हाँ अम्मा के बच्ची को देखे చూశాను. क्या माले ఇద్దరు అలా అనకూడదు బాస్, ఎందుకంటే నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. प्रेमा అరే అగ్ని వస్తున్నాడు బాబు. అమ్మాయిని లవ్ చేసి అన్నావు కదరా, మరి ఎందుకు ఇలా చేసావు? 6 months ఫాలో చేశాను సార్. ఓ రోజు వెళ్ళి ప్రపోజ్ చేశాను, తను యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇలా చేయాల్సి వచ్చింది. అలా చేశారంటాడు. ఏం చేశారు సార్ వీడు? इन्हें लिखा रे नंबर इन्हें करा मार సార్ ఒక్క ఛాన్స్ సార్. ఆపండ్రా. రేయ్, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేయమంటారా? ఎలా రా మీరు మారుతారు? 5 నిమిషాల ఆనందం కోసం ఢిల్లీలో 5గురు ఓ ఆడబిడ్డ జీవితాన్ని, తాగిన మత్తు దిగే లోపు హైదరాబాదులో మరో 2 ఇంకో ఆడబిడ్డ జీవితాన్ని, చా ఎప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి విషాదాన్ని రోజుకొకటి, గంటకొకటి, నిమిషానికొకటి, ఆఖరికి క్షణానికొకటి అయ్యేలా చేస్తున్నారు కదరా. ఇలాంటి వాటి కోసం నిర్భయ చట్టాలు లాంటివి ఎన్నొచ్చినా మనలో మానవత్వం, సంస్కారం లేనప్పుడు మార్పు రాదురా. ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయండి సార్. క్షమించండి సార్, ప్లీజ్ సార్. మీరు చేసింది చిన్న తప్పని వదిలేయట్లేదురా, ఆ తప్పుని తెలుసుకుంటారని వదిలేస్తారు. ప్రసిద్ధ చార్మినార్ కట్టడాల నుండి పాయకాన గోడల వరకు మనం ఎన్నో పైశాచిక రాతలు, పిచ్చి గీతలు చూస్తుంటాం. అవన్నీ అబద్ధమని వదిలేసే వాళ్ళు కొంతమంది, నిజమని భ్రమించే వాళ్ళు ఎంతోమంది. ఇవన్నీ పక్కన పెడితే దేశానికి వెన్నెముక అని గర్వంగా చెప్పుకునే మన యూత్ చేస్తుంది ఇదేనా? కాదు, చేయాలి. చాలా సింపుల్. స్త్రీని గౌరవిద్దాం, దేశాన్ని కాపాడుకుందాం.